వృషభ రాశి వారికి ఆగస్టు 24 సోమవారం మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుకు సంకేతాలనేవి కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఆగిపోయిన ఒక విషయం కదలడం, డబ్బుకు సంబంధించిన ఒక అవకాశం కనిపించటం, ఉద్యోగం లేదా బిజినెస్ విషయంలో ఊహించని పాజిటివ్ అప్డేట్ రావటం జరిగే సూచనలు ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క సోమవారం పరమశివుని యొక్క అనుగ్రహం మీకు వచ్చేందుకు ఒక సమాచారం భవిష్యత్తులో ఫైనాన్షియల్ గ్రోత్‌కి కూడా ఉపయోగపడే అవకాశం కనిపిస్తోంది. అయితే ఏ విషయంలో ఈ మార్పు ముందుగా కనిపిస్తోంది? ఏ రాశి వారికి మాత్రమే కాకుండా వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ఏం జరగబోతోంది? ఈ వీడియోలో చివరి వరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ముందుగా ఈ యొక్క వృషభ రాశి వారందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను. మన రాశి వర్స్ ఛానల్‌లోకి స్వాగతం. మీ రాశికి సంబంధించిన ఆగస్టు 24, 2026 సోమవారం వృషభ రాశి దినఫలాలు ఈరోజు ఎలా ఉండబోతున్నాయో, మీ ఫైనాన్స్, కెరియర్, బిజినెస్, ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్, రిలేషన్‌షిప్స్, ఫ్యామిలీ లైఫ్, హెల్త్ విషయంలో గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోంది అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈరోజు శ్రావణ మాసంలోని సోమవారం కావటం వల్ల పరమశివుని ఆరాధనకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు ముఖ్యంగా ఆర్థిక నిర్ణయాలు, ఉద్యోగ మార్పులు, బిజినెస్ ప్లానింగ్, అలాగే పెండింగ్ పేమెంట్స్ మరియు ఫ్యూచర్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ వంటి విషయాలలో ఆలోచించి ముందడుగు వేయాల్సిన రోజని చెప్పొచ్చు. అదే సమయంలో గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అప్డేట్ లేదా అప్రూవల్, పేమెంట్ లేదా ఆపర్చునిటీ విషయంలో కదలికలు కనిపించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముందుగా ఈ రోజున పంచాంగ వివరాల్ని మనం వివరంగా చూద్దామండి. ఈరోజు పంచాంగం చూసుకుంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసం తారీఖు 24వ తారీఖు ఆగస్టు 2026వ సంవత్సరం. వారం సోమవారం అవుతోంది. తిథి ఏకాదశి తెల్లవారుజామున 4 గంటల 19 నిమిషాల వరకు ఉండి తరువాత ద్వాదశి తిథి అనేది ప్రారంభమవుతుంది. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 8 గంటల 28 నిమిషాల వరకు ఉండి తరువాత ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది. అమృత గడియలు మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషాల నుంచి 4 గంటల 53 నిమిషాల వరకు. వర్జం తెల్లవారుజాము 4 గంటల 25 నిమిషాల నుంచి 6 గంటల 12 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల నుంచి 1 గంట 33 నిమిషాల వరకు. చంద్రుడు ధనుస్సు రాశిలో సంచరిస్తున్నారు కాబట్టి ఈరోజు ముఖ్యమైన పనుల్లో తొందరపడి నిర్ణయం తీసుకోవటం కంటే ముందుగా పూర్తిగా సమాచారం తెలుసుకుని ముందుకు వెళ్ళటం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. మరి ఈ రాశి వారికి సంబంధించిన ఆర్థిక పరమైనటువంటి అంశాలు చూసుకుంటే ఆగిపోయిన డబ్బు విషయంలో కదలికలు వస్తాయని చెప్పొచ్చు. వృషభ రాశి వారికి ఈ రోజున పెండింగ్ పేమెంట్స్, అలాగే శాలరీ రిలేటెడ్ మ్యాటర్స్, కమిషన్ లేదా రావాల్సిన డబ్బు విషయంలో ఒక పాజిటివ్ కమ్యూనికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. వెంటనే మొత్తం చేతికి మీకు రాకపోయినా పేమెంట్ ప్రాసెస్ మొదలయ్యేటటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. కొత్త ఇన్కమ్ ఆపర్చునిటీ, మీ రెగ్యులర్ ఇన్కమ్‌కి అదనంగా సైడ్ ఇన్కమ్ లేదా సెకండరీ ఇన్కమ్ సోర్స్ గురించి ఒక ఆలోచన వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీకు ఇప్పటికే తెలిసిన ఒక స్కిల్ ద్వారా సంపాదించే అవకాశం ఉంటే దాన్ని నిర్లక్ష్యం అనేది చేయకండి. ఇక ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో జాగ్రత్తలు అవసరం. ఈరోజు ఎవరో చెప్పారని మాత్రమే కాకుండా ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్ లేదా హై రిటర్న్ స్కీమ్‌లో డబ్బులు పెట్టేటప్పుడు ఆలోచించండి. రిటర్న్స్ కంటే ముందుగా రిస్క్, లాక్ ఇన్ పీరియడ్, డాక్యుమెంటేషన్ మీరు పరిశీలించుకోవాలి. అలాగే ఫైనాన్షియల్ ప్లానింగ్‌కి అనుకూలమైన రోజని చెప్పొచ్చు. మీరు గతంలో చేసిన ఖర్చులను ఒకసారి పరిశీలించి బడ్జెటింగ్, సేవింగ్స్ ప్లాన్, డెబిట్ మేనేజ్మెంట్ గురించి నిర్ణయం తీసుకోవడానికి ఇది ఒక మంచి సమయం. చిన్న మొత్తమైన రెగ్యులర్ సేవింగ్స్ మొదలుపెట్టడం మీకు ఉపయోగకరంగా ఉంటుందండి. కుటుంబ అవసరానికి ఖర్చు చేసుకుంటారు. ఇంటికి సంబంధించిన ఒక అవసరం లేదా కుటుంబ సభ్యుడి కోసం అనుకోని ఎక్స్‌పెండిచర్ రావచ్చు. కానీ ఇది పూర్తిగా వృధా ఖర్చు కాకుండా అవసరానికి సంబంధించినదిగా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఈ రాశి వారికి. మరి ఉద్యోగ పరంగా చూసుకుంటే కనుక ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వృషభ రాశి వారికి మీరు కొంతకాలంగా చేస్తున్న పనికి ఒక అప్రిసియేషన్ లేదా రికగ్నైజేషన్ వచ్చే అవకాశం ఉంది. మీ పని మీ సీనియర్ లేదా మేనేజ్మెంట్ దృష్టికి వెళ్ళేటటువంటి సూచనలు ఉన్నాయి. కొత్త రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు. కొత్త ప్రాజెక్ట్ లేదా అడిషనల్ రెస్పాన్సిబిలిటీ మీకు ఉద్యోగాలలో అప్పగించేటటువంటి అవకాశం ఉంది. మొదట కొంత పని భారం పెరిగినట్టు అనిపించినా మీ ఫ్యూచర్ కెరియర్ గ్రోత్‌కి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఉద్యోగం మారాలని ఆలోచన చేస్తున్న వారికి కూడా ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్‌ని వెంటనే ఫైనల్ డెసిషన్‌గా తీసుకోకుండా సాలరీ ప్యాకేజ్, అలాగే కెరియర్ గ్రోత్, జాబ్ స్టెబిలిటీ 3 అంశాలను పోల్చి చూసుకోండి. ఇక బిజినెస్‌కి చూసుకుంటే కస్టమర్ సపోర్ట్ లభిస్తుంది. బిజినెస్ చేసే వారికి పాత కస్టమర్స్ మళ్ళీ రావడం,
లేదా ప్రీవియస్‌లీ ఇన్‌యాక్టివ్‌గా ఉన్నవాళ్ళు ఎంక్వైరీ చేసి మీ వద్దకు రాని వారు మళ్ళీ వచ్చే అవకాశాలున్నాయి. అలాగే అగ్రీమెంట్స్ విషయంలో క్లారిటీగా ఉండాలి. బిజినెస్ పార్ట్నర్‌షిప్, కాంట్రాక్ట్ లేదా ఫైనాన్షియల్ అగ్రీమెంట్ విషయంలో టర్మ్స్ అండ్ కండిషన్స్ పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే సైన్ చేయండి. మాట మీద ఆధారపడటం కంటే రిటన్ డాక్యుమెంటేషన్ మీకు ఒక రక్షణగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. మరి హెల్త్ రిలేటెడ్‌గా చూసుకుంటే ఈ రోజున మీ ఎనర్జీ లెవెల్స్ రోజంతా ఒకేసారి ఎక్కువ పని చేయకుండా మధ్యలో చిన్నపాటి బ్రేక్స్ తీసుకోవడం అనేది మంచిది. శరీరం ఇచ్చే టైర్డ్‌నెస్ సిగ్నల్స్‌ని ఇగ్నోర్ అనేది చేయకండి. ఇక ఫుడ్ డిసిప్లిన్ చూసుకుంటే బయట ఫుడ్ లేదా ఇర్రెగ్యులర్ ఈటింగ్ వల్ల డైజెస్టివ్ డిస్కంఫర్ట్ వచ్చే సూచనలున్నాయి. ఈరోజు సింపుల్ మరియు బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవడం అనేది మంచిది. ఇక రాత్రిపూట ఆలస్యంగా మొబైల్ లేదా అన్నెసెసరీ థింకింగ్ వల్ల స్లీప్ సైకిల్ డిస్టర్బ్ కాకుండా మీరు చూసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే డబ్బు లేదా కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచించటం వల్ల మెంటల్ ప్రెషర్ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సమస్యను ఒక్కొక్కటిగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఇప్పటికే ఉన్నటువంటి ఎక్సర్సైజ్ లేదా వాకింగ్ రొటీన్ ఉంటే దాన్ని మీ శరీర సామర్థ్యానికి అనుగుణంగా కొనసాగించే ప్రయత్నం చేయండి. కొత్తగా రొటీన్ మొదలుపెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవటం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ప్రేమ వ్యవహారాలు చూసుకుంటే కనుక మాటతో పరిష్కారం ఉంటుంది. కపుల్స్ మధ్య ఉన్న చిన్నపాటి మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉంటే ఈ రోజున డైరెక్ట్ కాన్వర్జేషన్ ద్వారా దాన్ని సులభంగా మీరు క్లియర్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే సింగిల్స్‌గా ఉన్నవారికి ఒక ఫెమిలియర్ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ రావచ్చు. అయితే వెంటనే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా ముందుగా ఆ వ్యక్తిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. మరి కుటుంబపరమైనటువంటి అంశాలు ఈ రాశి వారికి చూసుకుంటే ఇంట్లో శుభవార్తలు వినే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఎవరో ఒకరి జాబ్, ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ మ్యాటర్ లేదా పర్సనల్ అచీవ్‌మెంట్‌కు సంబంధించిన మంచి సమాచారం ఈ రోజున మీరు వినేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయం ఏదైనా తీసుకునేటప్పుడు ఇంట్లో పెద్ద వ్యక్తి ఇచ్చేటటువంటి సజెషన్ మీకు ఉపయోగపడుతుందండి. మీకు తెలిసిన దానికంటే వారి అనుభవం కొంత పర్స్పెక్టివ్ మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పెద్దల సలహాలు పాటించండి. మరి ఈ రాశి విద్యార్థులకి గనక మనం చూసుకున్నట్లయితే కాన్సంట్రేషన్ అనేది పెరుగుతుందని చెప్పొచ్చు. చదువులో అటెన్షన్ తగ్గించి ఒక సబ్జెక్ట్ పైన ఫోకస్ పెట్టగలిగితే మంచి ప్రోగ్రెస్ సాధిస్తారు. అలాగే కెరియర్ ప్లానింగ్‌కి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఆలోచిస్తున్న విద్యార్థులు ఈరోజు కోర్సు సెలక్షన్, అలాగే కెరియర్ ఆప్షన్స్ మరియు ఫ్యూచర్ ఆపర్చునిటీస్ పైన రీసెర్చ్ చేయటం అనేది చాలా మంచిదండి. మరి ఈ రాశి స్త్రీలకి, ఉమెన్‌కి కనుక మనం చూసుకుంటే ఫైనాన్షియల్ డెసిషన్, మహిళలకు పర్సనల్ సేవింగ్స్ లేదా హౌస్ హోల్డ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో ఒక ప్రాక్టికల్ డెసిషన్ తీసుకునేటటువంటి అవకాశం అనేది కనిపిస్తుందని చెప్పొచ్చు. అలాగే ఇంట్లో కానీ, వర్క్ ప్లేస్‌లో కానీ మీరు చేసిన ఒక పని గుర్తింపు పొందేటటువంటి సూచనలు ఉన్నాయి. మీపై ఉన్న రెస్పాన్సిబిలిటీని సమర్థంగా నిర్వహించటం ద్వారా మీలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందని చెప్పొచ్చు. ఇక ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక మనం చూసుకున్నట్లయితే సోమవారం కావటంతో ఈ రోజున శివుడికి అభిషేకం నీటితో చేసి మనసులోని మీ కోరికను ప్రశాంతంగా ప్రార్థించే ప్రయత్నం చేయండి. అలాగే ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని మీకు సాధ్యమైనంత భక్తితో జపించటం చాలా మంచిది. అలాగే సాధ్యమైతే అవసరంలో ఉన్న వారికి ఆహారం లేదా మీకు చేతనైన సహాయం చేయండి. ఈ రోజున చేసేటటువంటి సాత్విక సేవ మనసుకు కూడా ప్రశాంతతను ఇస్తుందని గుర్తుంచుకోండి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క శ్రావణ మాస సోమవారం ఆగస్టు 24న ముఖ్యంగా ఆర్థిక విషయాలలో కదలికలు ఉంటాయి. ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది. బిజినెస్‌లో కొత్త ఎంక్వైరీ మరియు కుటుంబంలో శుభవార్త వంటి అంశాలకు ప్రాధాన్యత అనేది కనిపిస్తోందండి. అయితే ఈరోజు మీకు నిజమైన అడ్వాంటేజ్ ఇచ్చేది తొందర కాదు. సరైన ఇన్ఫర్మేషన్ తీసుకునేటటువంటి డెసిషన్స్, అలాగే పరమశివుని అనుగ్రహంతో మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ ఫలితాలు కనుక మీకు నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.